అయోధ్య రామ మందిరం తర్వాత ఇప్పుడు మనకు న్యూస్ లో ఎక్కువగా గ్యాన్వాపి మసీద్ గురించి వింటున్నాం. ఈ మసీదు ఒకప్పుడు శివుని దేవాలయం అని, హిందువులకు చెందిన గుడి అని, ఔరంగజేబ్ ఈ గుడిని కూల్చేసి మసీదును కట్టారని అంటున్నారు. సో ఈ వీడియోలో ఈ మసీద్ చరిత్ర ఏంటి, అది ముస్లింలకు చెందినదా లేదా హిందువులకు చెందిన దేవాలయమా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అనే సిటీలో గంగానదికి దగ్గరలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కన ఉన్న స్థలంలో గ్యాన్వాపి మసీద్ ఉంది. ఇందులో చూడండి, గ్యాన్వాపి మసీద్ ఇలా ఉంటుంది. హిస్టరీ ప్రకారం గ్యాన్వాపి మసీద్ లో కొన్ని వేల సంవత్సరాల క్రితం శివుని గుడి ఉంది. ఆ గుడిని విశ్వేశ్వరుడి గుడి అని పిలిచేవారు. అప్పట్లో ముస్లిం రాజులు ఇండియాలో ఉన్న రాజ్యాలను ఓడిస్తూ ఉండేవారు. ఆ టైంలో గురుట్స్ అనే ముస్లిం రాజులు వారణాసిని పాలిస్తున్న జయచంద్ర అనే రాజును ఓడించి వారణాసిని ఆక్రమించుకున్నారు. అప్పట్లో ముస్లిం రాజులు వారి రాజ్యాల్లో ఉన్న హిందూ టెంపుల్స్ ని కూల్చేయించేవారు. గురుట్స్ రాజులు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న శివుని గుడిని కూల్చేశారు. అలా కూల్చేసిన గుడి చాలా సంవత్సరాలు అలానే ఉంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ధనవంతుడు తన డబ్బుతో కూల్చేసిన గుడిని తిరిగి నిర్మించాడు. అలా కట్టిన గుడి కొన్ని సంవత్సరాలు అలానే ఉంది. ఆ తర్వాత 1447-58లో మళ్ళీ ముస్లిం రాజులు గుడిని కూల్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత హిందువులకు చెందిన రాజా మాన్సింగ్ అనే రాజు మళ్ళీ గుడిని నిర్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1669లో ఔరంగజేబ్ గుడిని కూల్చేసి మసీదుని కట్టాడు. ఈ మసీదు పై 3 డోమ్స్ ఉంటాయి. ముందు వైపు మసీద్ లానే ఉంటుంది, కానీ వెనుక మాత్రం ఒకప్పుడు శివుని గుడి కూడా ఉంటుంది. ఔరంగజేబ్ గుడిని కూల్చేసిన కానీ హిందువులను కూడా పూజలు చేయడానికి అనుమతించారు. ఆ తర్వాత 1780లో వారణాసి నగరం ముస్లిం రాజుల పాలన నుంచి బ్రిటిషర్ల చేతులకు వెళ్ళింది. ఆ తర్వాత వారణాసిని హిందువులకు చెందిన మరాఠా రాజులు బ్రిటిషర్లతో ఒప్పందం చేసుకుని పరిపాలించారు. ఇక హిందువులే వారణాసిని పాలిస్తున్నారు కాబట్టి గ్యాన్వాపి మసీద్ పక్కనే ఉన్న ప్లేస్ లో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ని కట్టారు. కానీ శివుడి గుడి ఉన్న ప్లేస్ లో మసీదే ఉంది. అది హిందువులకు నచ్చలేదు. నిజమైన ప్లేస్ లో పూజలు చేయకుండా ఇంకో ఎక్కడో పూజలు చేయటం హిందువులకు నచ్చలేదు. హిందువులు ఆ ప్లేస్ లో ఎప్పటికైనా గుడి కట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీనివల్ల వారణాసిలో తరచుగా హిందువులకు ముస్లింలకు గొడవలు వస్తూనే ఉన్నాయి. 1809లో హిందువులకు ముస్లింలకు ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ఎందుకంటే గ్యాన్వాపి మసీద్ కి కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి మధ్యలో ఉన్న ప్లేస్ లో గుడిని కట్టాలని హిందువులు గొడవకు దిగారు. ఇంతలో హోలీ మరియు మొహరం పండుగలు ఒకే రోజు వచ్చాయి. దీంతో గొడవలు ఇంకా ఎక్కువ అయింది. ముస్లింలు ఏం చేశారంటే ఒక ఆవుని చంపి హిందువులకు ఎంతో పవిత్రమైన గ్యాన్వాపి బావిలో పడేశారు. ముస్లింలు అలా చేసినందుకు హిందువులకు కోపం వచ్చి గ్యాన్వాపి మసీద్ ని కూల్చడానికి ప్రయత్నించారు. ఇంతలో బ్రిటిషర్లు వచ్చి ఆపడం వల్ల మసీద్ ని కూల్చలేదు. ఆ గొడవలో చాలా మంది చనిపోయారు. ఇలా తరచుగా హిందువులకు ముస్లింలకు గొడవలు వస్తున్నాయని, అందువలన హిందువులను మసీద్ లోపలికి వెళ్లనివ్వకుండా రిస్ట్రిక్ట్ చేశారు. 1959లో హిందూ మహాసభ అనే ఒక గ్రూప్ వారు మహాశివరాత్రి రోజు మసీద్ లోపలికి వెళ్లి రుద్రాభిషేకం చేశారు. మళ్లీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. 1984లో విశ్వ హిందూ పరిషత్ వారు కోర్టులో కేసు వేశారు. ఏమనంటే హిందువులకు చెందిన గుడిని కూల్చేసి గ్యాన్వాపి మసీద్ కట్టారు అని, ఆ ల్యాండ్ ని తమకు ఇవ్వాలని కోర్టులో కేసు వేశారు. కానీ ఆ కేసు ని కోర్టు రిజెక్ట్ చేసింది. మళ్ళీ విబిహెచ్ ఆర్గనైజేషన్ వారు కోర్టులో ఇంకో కేసు వేశారు. ఏమని అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ తోని గ్యాన్వాపి మసీద్ మీద సర్వే చేపించాలని. అందుకు కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఆ సర్వేలో మొత్తం 839 పేజీల రిపోర్ట్ ని ఏఎస్ఐ సంస్థ కోర్టు కి సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ లో ఏముందంటే మసీద్ లోపల ఉన్న పిల్లర్స్ మీద కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో కొన్ని రాతలు ఉన్నాయని, అలాగే మసీద్ వెనుక ఉన్న రాయి మీద హిందువులకు చెందిన దేవుని విగ్రహాలు చెక్కి ఉన్నాయని, గుడిని కూల్చేసి మసీదుని కట్టారు అని, గుడిని కూల్చిన తర్వాత ఆ మెటీరియల్ తోనే మసీదును కట్టారు అని ఏఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. అందుకే హిందువులు గ్యాన్వాపి మసీద్ ఉన్న ప్లేస్ ని తమకు ఇవ్వాలని ముస్లింలను కోరుతున్నారు. మసీద్ ఉన్న ప్లేస్ గాని హిందువులకు వస్తే అక్కడ మెయిన్ గుడిని కట్టుకుంటామని అనుకుంటున్నారు. కానీ ఇక ముందు ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వెయిట్ చేయాల్సిందే.